భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల కమిషన్కి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నటువంటి పరిస్థితులు చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరగాలన్నా ఆ ఎన్నికలు జరిగిన ప్రాంతంలో ప్రజాస్వామ్య సూత్రాలకి విలువనిచ్చి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛని ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి పరిస్థితులు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ విశ్వసనీయత మీదే ప్రజలందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. నేను నిజంగా అడుగుతా ఉన్నా, సూటిగా చెప్తా ఉన్నా, ఒక పార్టీ అధ్యక్షురాలు ఉత్తరం రాస్తే అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక పార్టీ అధ్యక్షుడు ఉత్తరం రాస్తే రాష్ట్రంలో ఆన్గోయింగ్ స్కీమ్స్గా ఉన్నటువంటి సంవత్సరాల తరబడిగా ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నటువంటి స్కీమ్స్ని ఆపివేస్తారు. ఏమిటిదని అడుగుతా ఉన్నా, రైతాంగానికి సంబంధించి అకాల వర్షాల వల్ల రైతులకు సంబంధించినటువంటి పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్నటువంటి పంటలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆ రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి వీలు లేదు, ఎన్నికల తరువాత మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. పక్కనే ఆనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అదే అకాల వర్షాలు పడ్డాయి. ఆ అకాల వర్షాల్లో కూడా రైతాంగం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మాత్రం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఏంటి వ్యత్యాసం ఏంటని అడుగుతా ఉన్నా. అంటే ఎలక్షన్ కమిషన్ అంటే సహజంగా మనం ఏమనుకుంటామంటే ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంటే అది జమ్మూ కాశ్మీర్లో అయినా, ఉత్తరప్రదేశ్లో అయినా, పంజాబ్లో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా, లేదా తెలంగాణలో అయినా ఒకే విధానం ఉంటుందని మనం ఆశపడతా ఉంటాం. కానీ పక్క ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి పర్మిషన్ ఇస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసినటువంటి పత్రం ఇది. అది ఎప్పుడు ఇచ్చారు? మొన్న 4వ తారీఖున దానికి సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రైతుల ఖాతాలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చింది. అదే మనం పర్మిషన్ అడిగితే 3వ తారీఖున మనకి పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం లేదు, ఎన్నికల తరువాత మాత్రమే అని చెప్పి మనకి ఇచ్చినటువంటి పత్రం ఈ పత్రం. అసలు ఎక్కడ ఏం మారింది అడుగుతున్నాం. అకాల వర్షాలు అక్కడ పడ్డాయి, ఇక్కడ పడ్డా అకాల వర్షాలే. అక్కడ దెబ్బతిన్న పొలాలు రైతాంగానికి సంబంధించినటువంటి పొలాలే. అక్కడ రైతులే, ఇక్కడ రైతులే. ఎందుకు రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఏంటని అడుగుతా ఉన్నా. దీంతో పాటుగా విద్యార్థులకు సంబంధించి విద్యా దీవెన కార్యక్రమం, అది కూడా ఆన్గోయింగ్ కార్యక్రమం. ఇవాళ కొత్తగా ఎన్నికల కోసం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం కాదు. ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా మొన్న 5వ తారీఖు ఇచ్చారు ఆపివేయమని చెప్పి. ఎక్కడ ఏ పక్క కమిషన్ ముందుకు సాగుతుందని అడుగుతా ఉన్నా. దాంతోపాటుగా చేయూత కార్యక్రమం, అక్కా చెల్లెళ్ళకు సంబంధించినటువంటి చేయూత కార్యక్రమానికి సంబంధించి కూడా దానికి కూడా ఇప్పటి వరకు కూడా పర్మిషన్ ఇచ్చేపలేదు. కాగితాల రూపాయన అటు ఇటు నడుస్తున్నటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే దీని అంతటికి కూడా
కూటమిలో చేరకముందు ఒక విధమైనటువంటి భావనలు ఆలోచనలతో వ్యవస్థలు పనిచేశాయి. కూటమిలో చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ మొదటి నుంచి కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇవాళ వ్యవస్థలను కూడా ఆదేశించే రీతిలో అతను ముందుకు సాగుతున్నాడు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి పేదలకు సంబంధించి పెన్షన్ స్కీములు కూడా అర్ధాంతరంగా వాలంటీర్ల ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని 2 నెలల పాటు వాలంటీర్లు ఎక్కడా కూడా రాకుండా కొంత, ఎందుకంటే 100 మంది వృద్ధులు మృతి చెందడానికి చంద్రబాబు నాయుడు కార్యక్రమమయ్యాడు. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి ఇవాళ రైతులు ఎవరు అంతా చిన్నకారు రైతాంగం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతునిస్తున్నా ఉన్నారో ఆ మద్దతు ఇస్తున్నటువంటి వర్గాల వారి అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమానికి, ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఎప్పుడు కూడా ఆ రీతిలోనే కొనసాగుతూ ఉంటాయి. సమాజంలో పేదవారికి సంబంధించి ఏ విధమైనటువంటి వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి రావలసినటువంటి ఆ నిధుల్ని అడ్డుకోవడంలో ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు సఫలీకృతం అవుతున్నాడన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వాళ్ళ విద్యా దీవెనికి సంబంధించి ఎవరున్నారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలు ఎవరైతే ఎకనామికల్గా వెనుకబడిన వర్గాలుగా పేదరికంలో ఉన్నారో ఆయా వర్గాలకు రావాల్సినటువంటి ఈ నిధులు రాకుండా అడ్డుపడ్డారు. అంటే పేదవాళ్ళు ఇబ్బంది పడాలా, పేద విద్యార్థులు చదువు దూరం కావాలా. అదేవిధంగా ఇవాళ అక్కా చెల్లెములు చేయుతు లాంటి కార్యక్రమాలు, వాళ్ళకి కాస్త జీవనోపాధికి ఉపయోగపడుతున్నటువంటి కార్యక్రమాల్ని దాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజల్ని కూడా గమనించమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియ మేము కూడా అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తేనో ఏదో ఎన్నికల ప్రక్రియలో భాగమని మేము అనుకుంటా ఉన్నాం. కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాల్ని రోజు కూడా ఎన్నికల కమిషన్ మీదే, దాని విశ్వసనీయత మీదే ఇవాళ, ఎందుకంటే మేము మొన్న చూస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద వర్గాలందరూ కూడా రోడ్లపైకి వస్తూ ఉన్నారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతని ప్రశ్నిస్తూ ఉన్నారు. దయచేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడద్దు. చంద్రబాబు నాయుడు నైజమే వెన్నుపోట్లు. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడద్దు అని చెప్పి కమిషన్ సంబంధించి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దానికి ఆ కమిషన్కు ఉన్నటువంటి విశ్వసనీయత, విలువలు కొనసాగాలనే భావంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంది. మీరు నిన్న చూశారు, ప్రధానమంత్రి మోడీ గారి రాష్ట్రానికి వచ్చారు. ప్రధానమంత్రి మోడీ గారి రాష్ట్రానికి రాకముందు ఒక పక్క చంద్రబాబు నాయుడు, మరో పక్క పవన్ కళ్యాణ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రాలకు పంపించినటువంటి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి అది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బిల్లు. దానికి సంబంధించి నిజంగా మీకు అభ్యంతరాలుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీకు అభ్యంతరాలుంటే ఎందుకు ప్రధానమంత్రి ఉన్నటువంటి వేదిక పైన మీరు ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నా. ఎందుకు ఆయన మోకరిల్లారని అడుగుతా ఉన్నా. నోరు ఎందుకు మెదపలేదని అడుగుతా ఉన్నా. అంటే ప్రధానమంత్రి ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, ప్రధానమంత్రి లేకపోతే మరొక రకంగా మాట్లాడతారు. ఒక విలువలు లేవు, ఒక సిద్ధాంతాలు లేవు, ఒక విధానం లేదు. ఏదో ఒక రకంగా అధికారాన్ని చేపట్టాలనే ఆలోచన తప్ప ప్రజలకు సంబంధించి కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దామన్న రీతిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అనే కంపెనీ లేదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ, చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నటువంటి వైనాన్ని కూడా ప్రజలు గమనించాలని. ఈ 4 రోజులు అడ్డుకుంటామేమో కానీ తరువాత, ఎందుకంటే 130 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పేదల ఖాతాల్లో జమ చేసినటువంటి వైనం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం యావత్తు కూడా గమనించారు. 130 సార్లు బటన్ నొక్కి తమ ఖాతాల్లో నిధులు జమ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి రుణం తీర్చుకోవడం కోసం రేపు 13వ తారీఖున ప్రజలు కూడా 2 బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటి పార్లమెంట్ సంబంధించి, 2 అసెంబ్లీకి సంబంధించి 2 బటన్లు కూడా నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేసి తద్వారా రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పేక కూడా నొక్కుతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎన్నికల కమిషన్ ఈ నిధులను ఆపిన దాని మీద చాలా చోట్ల హైకోర్టు ఫిర్యాదు చేశారు. అసలు మీ పార్టీ తరఫున కూడా ఏమైనా వెళ్ళే అవకాశం? పార్టీ పరంగా వెళ్ళటం కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ న్యాయస్థానాలకు కూడా ప్రజలు ఆశ్రయిస్తూ ఉన్నారు. ఓ పక్క విద్యార్థులు ఇవాళ కోర్టులకు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది, రైతాంగం వెళ్తూ ఉన్నారు, మహిళలు వెళ్తూ ఉన్నారు. ఇవాళ ఎందుకంటే ప్రజలకు కూడా అర్థమైంది, నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి ఎన్నికల కమిషన్ తమ విధుల్ని ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. న్యాయస్థానంలో న్యాయం కోసం పోరాటం చేసే పరిస్థితులు కూడా ఇప్పటికే కనబడతా ఉన్నాయి. పోలవరానికి సంబంధించి జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి అంశం రాష్ట్రంలో కాదు దేశంలో అందరూ కూడా తెలిసినటువంటి అంశం. ఎందుకంటే ప్రభుత్వం తన పరిధిని మించి కూడా ముందుకు వెళ్ళి కాంట్రాక్టుల చేత పనులు చేయించే కార్యక్రమాన్ని త్వరితంగా పూర్తి చేయాలా, రైతాంగానికి నీరు ఇవ్వాలా. ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి గారి కళ. ఆ కళను నిజం చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన శ్రద్ధ చేసి దాన్ని త్వరితగతిగా పూర్తి చేయడానికి ఎప్పుడు కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏదో ఎన్నికల కోసం ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటల్ని ప్రజలు విశ్వసించరన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు అదే కదా చెప్తా ఉంది, ఒక పార్టీ అధ్యక్షురాలు ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని అనుసరించి అధికారులు ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు. అసలు నేను అడుగుతా ఉన్నా, ఎన్నికలకి ఇంకా 5 రోజులు టైం ఉంది. ఈరోజు ఆ రోజు తీసేస్తే 5 డేస్ టైం ఉంది. ఇటువంటి టైంలో అధికారుల ట్రాన్స్ఫర్లు చేయటం ద్వారా అధికారులు మనోధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. సహజంగా కారణాలు ఉండవు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తెలియదు. మేమేమో అధికారుల ట్రాన్స్ఫర్ అయినా మా పార్టీ పరంగా మేమేదో భయపడేది లేదు, లేదా దాని మీద పెద్దగా ఆలోచన చేసే పరిస్థితిలే. మేము అధికారులు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ఎన్నికల ప్రక్రియలో భాగంగానే మేము భావిస్తూ ఉన్నాం. కానీ పేద ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని పేద ప్రజలకు సంబంధించి అందవలసినటువంటి ఆయా వాళ్ళ ఖాతాలో విధానం నడుస్తూ ఉంది. అది వాళ్ళ ఎన్నికల కోసం పెట్టినటువంటి కార్యక్రమాలు కాదు. చంద్రబాబు నాయుడు పోయినసారి ఎన్నికల ముందు పసుపు కుంకుమ పెట్టాడు. ఆ పసుపు కుంకుమ నిధులు అప్పుడు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మా స్కీమ్స్ కట్ట కాదు కదా, మా స్కీమ్స్ ఆన్గోయింగ్ స్కీమ్స్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ప్రతి సంవత్సరం కూడా ఈ స్కీమ్స్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే ఈ కార్యక్రమం. అందుకనే ఎన్నికల కమిషన్ చెబుతోంది, ఆన్గోయింగ్ స్కీమ్స్కి ఎక్కడా కూడా ఆపవలసినటువంటి అవసరం లేదనేది వాళ్ళు ఇచ్చినటువంటి నిర్దేశ సూత్రాల్లో ఒకటి. ఆ సూత్రాలనే పాటించమని అడుగుతా ఉన్నాం.